జాన్వీ కపూర్ అంటే బాలీవుడ్ హీరోయిన్, ఆ తర్వాత టాలీవుడ్ కథానాయిక. ఎందుకంటే ఆమె కెరీర్ హిందీ ఇండస్ట్రీలోనే మొదలైంది. కరణ్ జోహార్ గైడెన్స్లోనే తొలి చిత్రం చేసింది. ఆ తర్వాత కరణ్ బ్యానర్లో ఆస్థాన కథానాయికగా వెలిగింది. ఇప్పుడు మాత్రం కరణ్కు గుడ్ బై చెప్పేసింది జాన్వీ. తన దారి తాను చూసుకుంది. ఇప్పుడంటే జాన్వీ కపూర్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టి ఇక్కడే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. కానీ ఒకప్పుడు బాలీవుడ్ లో, అది కూడా కరణ్ జోహార్ బ్యానర్ లో రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ వచ్చేది జాన్వీ. ఇలా ఎందుకు అంటే బాలీవుడ్ లో దడక్ మూవీతో తనను లాంచ్ చేసింది కరణ్ జోహార్. ఆ తర్వాత తనకు గాడ్ ఫాదర్ గా మారి హిందీ ఇండస్ట్రీలో తన కెరీర్ ను గైడ్ చేస్తూ ఉండేవాడు. అలా గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మాహి, సన్నీ సంస్కారి, హోమ్ బౌండ్ లాంటి చిత్రాలు చేసింది. కరణ్ జోహార్ తో అసోసియేషన్ అంటే తన ఏజెన్సీ ద్వారా వారు రిఫర్ చేసిన ఇతర హిందీ చిత్రాల్లో కూడా నటించాల్సి వచ్చేది. అలా మరికొన్ని చిత్రాలు చేసింది జాన్వీ. కానీ కరణ్ జోహార్ నిర్మిస్తున్న చిత్రాల వల్ల లేదా ఆయన ఏజెన్సీ వల్ల తన కెరీర్ కు ఏమాత్రం ఉపయోగం లేదని ఇటీవలే డిసైడ్ అయింది జాన్వీ. దాంతో టాలీవుడ్ కు వచ్చి ప్రస్తుతం తెలుగు నాట ఎక్కువ చిత్రాలు చేయాలని డిసైడ్ అయిందిట. ప్రస్తుతం జాన్వీ తనకు తాను సొంత నిర్ణయాలు తీసుకోనుంది. ఏ చిత్రాల్లో నటించాలి, కనిపించాలి అనేది ఇక పూర్తిగా తన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందిట. దేవరా, పెద్ది తర్వాత త్వరలో అల్లు అర్జున్ కొత్త చిత్రంలోనూ జాన్వీ కనిపించబోతుందని సమాచారం. అలాగే దేవర సీక్వెల్ లైన్ లో ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.